సో రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్నటువంటి ఒక కుట్రపూరితమైన కోణం ఉందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తను ఇవాళ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 7,24,000 మంది గత జూన్ నెలలో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రేషన్ తీసుకొని వాళ్ళు 7,24,000 మంది ఉన్నారని మనకి ఒక లెక్కలైతే వస్తున్నాయి. వీళ్ళందరినీ కూడా తొలగించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కవిత ఆరోపించారు. తన విమర్శల్లో భాగంగా ముఖ్యంగా దాదాపు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 30-40 లక్షల పక్కన పెట్టండి, అవన్నీ మేము ఇచ్చి తీరుతామని చెప్తూనే ఇవాళ 7,24,000 మందిని తొలగించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పి ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు అయితే చేశారు. వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఎవరైతే తీసుకోలేదో ఆ 7,24,000 మందికి మరోసారి రేషన్ పంపిణీ జరగాల్సిందని చెప్పి ఆమె తన ట్వీట్లో తెలిపారు.